ఈ ఆర్గనైజర్లో నేను తాలింపు వేసే సామాన్లన్నీ పెడుతున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ. ఇలాంటి ఇంకొక ఆర్గనైజర్లో పైన చిన్న చిన్న బాటిల్స్ వచ్చాయి. వాటిలో కొంచెం చిన్న క్వాంటిటీలో ఉన్నవన్నీ పెడుతున్నాను. కింద ఉప్పు, పసుపు, కారం ఇలా రెగ్యులర్గా వాడేవన్నీ పెడుతున్నాను. నాకు కౌంటర్ స్పేస్ తక్కువ ఉంటుంది కదా, నేను ఇలా పొడవుగా ఉండే ఆర్గనైజర్స్ తీసుకున్నాను అనుకోండి, నేను ఎక్కువ పెట్టుకోవచ్చు తక్కువ ప్లేస్లో. పైనేమో డీప్ ఫ్రైకి వాడే ఆయిల్ పెట్టుకున్నాను. ఇలా నైఫ్స్, సిజర్స్ ఇవన్నీ ఇలాంటి ఒక ఆర్గనైజర్లో పెట్టుకున్నాను. ఇక్కడ చిన్న మనీ ప్లాంట్ పెట్టుకుంటున్నాను. యాలకులు, అల్లం ఇలాంటివి దంచడానికి వాడే చిన్న రోల్ని ఇక్కడ పెట్టుకుంటున్నాను. అలాగే ఉప్పు, పసుపు చిన్న జాడీల్లో వేసి పెట్టుకుంటున్నాను. తర్వాత నెయ్యి ఇలాంటివన్నీ ఇలా 3 స్టెప్స్ ఆర్గనైజర్స్లో ఆర్గనైజ్ చేసుకున్నాను. పాత చాపింగ్ బోర్డు ఒకటి ఉంది, దానిపైన మిక్సీ లాంటివి పెట్టుకుంటున్నాను. గ్రైండ్ చేసినప్పుడు ఏదైనా పడినా క్లీన్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది అని. నా దగ్గర ఉన్న ఇంకొంచెం పెద్ద రోల్ని కూడా ఇక్కడే పెట్టేసుకుంటున్నాను. ఇంకా చాపింగ్ బోర్డును కూడా ఇక్కడ తగిలించేసుకుంటున్నాను. ప్లేట్స్ ఆర్గనైజర్ ఒకటి ఉంది నా దగ్గర. నేను రెగ్యులర్గా వాడే ప్లేట్స్ అన్నిటిని దీనిలో పెట్టేసుకుంటున్నాను, తీసుకోవడం ఈజీగా ఉంటుంది అని. పిల్లలు కూడా స్నాక్స్ లాంటివి ఏమైనా తినేటప్పుడు వాళ్ళంతటి వాళ్ళు వచ్చి తీసుకోవడానికి వీలుగా ఉండేటట్టు ఇలా కనిపించేటట్టు పైనే పెడతాను ప్లేట్స్ అన్నీ. దీని వెనకే దోశ ప్యాన్ కూడా ఇలా పెట్టేసుకుంటాను. నాకున్న తక్కువ ప్లేస్లో నేను రెగ్యులర్గా వాడే వాటన్నిటిని ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను.